సురేష్ గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీ పాలనలో. సమాధానం వినే దమ్ము లేకపోతే అడ్డంపడు. ఏం చేశారు సార్? ఇంతమంది ముఖ్యమంత్రులు అభివృద్ధిని కంటిన్యూ చేస్తే ఈ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. సురేష్ గారు సార్ సురేష్ గారు ఒకటి ఓకే ఓకే సార్ ఒక్క నిమిషం సురేష్ గారు సార్ ఒక్క నిమిషం సురేష్ గారు వినాలి, వంశీ గారు వినాలి ప్లీజ్, వంశీ గారు వినాలి ఒక్క నిమిషం ప్లీజ్. సురేష్ గారు వంశీ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. ఏంటంటే వంశీ గారు ఏమంటున్నారంటే సురేష్ గారు గతంలో చేసినటువంటి ఒప్పందాలు కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కొనసాగించారు, బాగానే ఉంది, రైట్. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, సరే మీ హయాంలో మీరు ఒప్పందాలు చేసుకున్నామని చెప్పేసి మీరు కొన్ని పేపర్లు చూపిస్తున్నారు, కానీ గ్రౌండింగ్ దగ్గరకు వచ్చేసరికి కొనసాగింపు ఎవరు చేస్తున్నారు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద ఎన్ని అభియోగాలు వచ్చాయి, ఎన్ని ఆరోపణలు వచ్చాయి, ఎన్ని రకాలైన విమర్శలు చేశారు, అయినా సరే మీకు సంబంధించి అదే సార్ అదే చెప్తున్నా, మరి అదే కొనసాగింపు కావాలి కదా, మరి పెట్టుబడులు వస్తున్నాయి కదా, ఇప్పుడు మరి పెట్టుబడులు వస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తరివేశారు అంటున్నారు సార్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తరివేశారు అంటున్నారు. సజ్జన్ జిందాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏమైందో మనం చూసాం కాదు సార్, సజ్జన్ జిందాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏమైందో మనం చూసాం. కొనసాగింపు కావాలి కాదు సార్ కొనసాగింపు ఇంపార్టెంట్ కదా, కొనసాగింపు ఇంపార్టెంట్. సంబంధించినటువంటి ఇష్యూ ఏం జరిగింది చేశారు మీరు, దానికి సంబంధించి అదే చెప్తున్నాను నేను, అదే మీరు ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి కొనుగోలుకి వెళ్ళి మీరు చూస్తే తెలుస్తుంది. కరెక్టే, కంటిన్యూ చేయాలి. మరి ఇప్పుడు రాష్ట్రం కాదు సార్ అక్కడ వాళ్ళు చేసినటువంటి విమర్శలు ఏంటి అంటే, షిరిడి సాయి మీద కాదండి, మీ ప్రభుత్వం షిరిడి సాయికి అప్పనంగా కట్టబెట్టినటువంటి విద్యుత్ కాంట్రాక్టులు 90,000 కోట్లకు సంబంధించినటువంటి దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసింది. విద్యుత్ కాంట్రాక్టులకు సంబంధించి మీరు వెళ్ళి చూసుకోవచ్చు, విద్యుత్ కాంట్రాక్టుల్లో ఎక్కడ కూడా మీరు పారదర్శకంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ చెబుతోంది, అలాగే విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా చెబుతూ ఉన్నాయి. అది ఒక పక్క. ఇక్కడ అడుగుతున్నది ఏంటి అంటే, అయినా సరే కొనసాగింపుకి వాడుతున్నారా లేదా? మీరేమో షిరిడి సాయిని తరివేశారంటున్నారు, మీరే అంటున్నారు షిరిడి సాయిని విమర్శించి మళ్ళీ షిరిడి సాయి కట్టబెడుతున్నారు అంటున్నారు. అసలు ఏంటి స్టాండ్? గతంలో తీసుకు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒప్పందాలని మీరేమి కొనసాగించారు? 2014